హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ఓకే, మరి ఈ రోజు ఈ ఎపిసోడ్కి ఆయన ఒక దర్శకుడు, ఆయన ఒక రైటరు, ఆయన ఒక మంచి ఫాదరు, ఒక మంచి హస్బెండ్, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక మంచి కమెడియను, ఒక విలను అండ్ ఆల్ రౌండర్. అంటే ఏది కూడా మనం ఇతల్లో ఇంత గొప్పోడా అని అనుకుంటాం. పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. ఎంత మోసగాడి వయ్యా శివ, నువ్వెంత వేషగాడి వయ్యా శివ. ఎంత మోసగాడి వయ్యా శివ, నువ్వెంత వేషగాడి వయ్యా శివ. అన్నా వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ. తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. శేషప్రసాద్. ఏంటన్నా ఇంత పెద్ద పొడుగు పేరు పెట్టుకున్నావు? అంటే యాక్చువల్గా మేము 7 అన్నదమ్ములం. నేను పుట్టిన తర్వాత బహుశా ఇంకా పుట్టరేమో అన్న ఉద్దేశంతో మా నాన్న ఇక లాస్ట్ ఇంటికి నువ్వే సంటి అని పిలిచేవారు. ఆ తర్వాత ముగ్గురున్నారు. తర్వాత అరే అంటే అత 7 అనగనగా ఓ రాజు. ఆ రాజుగారికి 7 కొడుకులు, మా ఇంట్లో కుక్క. నాన్నగారు ఏం చేసేవారు? యాక్చువల్గా 1934లో వెస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ దిగాడు. వెస్ట్ గోదావరి ఎక్కడ? వెస్ట్ గోదావరి గుండుగోలను, అంటే ఏలూరు దగ్గర ఉన్న గుండుగోలను. ఓకే. అక్కడి నుంచి దిగారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఏమిటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ వెల్కమ్ హోటల్ ఏదో ఉండేది, ఇప్పటికి కూడా ఆ హోటల్ ఉంది. రూపాయి ఉందట వీడి దగ్గర, రూపాయి 4 పావలా బిళ్ళలు. ఇది మెట్లు ఎక్కుతుంటే ఎవడో అడుగుతాడు కదా, ధర్మం చేయండి బాబాయ్ అంటే ఒక పావలా వేశాడు. 75 పైసలు ఉన్నాయి. తను చిన్న ట్రంక్ పెట్టి టిఫిన్ చేశాడు. మరి ఏం చేశాడు, టిఫిన్ చేసి కాఫీ తాగాడు. బిల్లు 80 పైసలు వచ్చింది. మన దగ్గర 75 ఉన్నాయి. అతను అక్కడ జల కౌంటర్ దగ్గర ఇలా కూర్చొని ఇలా చూస్తుంటారు కదరా, జస్ట్ ఈ పక్కన చూసి బిల్లు చూసి 75 పైసలు అంటే మా చూస్తుంటే అదేంటి మరి 75 పైసలు ఉన్నాయి, బిల్లు 80 ఉన్నాయి, మరి ఏం చేస్తావు అన్నట్టు. అంటే అదే తెలియట్లేదంటే మరి ఇందాక జమీందారు లాగా పావలా వేసావు, నేను చూశాను, అలా వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా. చాలా సంతోషం. అప్పటి నుంచి ఆయన హోటల్ ఓనర్ చచ్చిపోయే వరకు ఫ్రెండ్షిప్ వాళ్ళది. అంటే 1 రూపాయితో ఇక్కడ హైదరాబాద్ లో అడుగుపెట్టిన మా నాన్న ఇలా ఇంత విస్తృత సామ్రాజ్యం అంటే మీ 7 కొడుకులు, 7 కోడళ్ళు, మనవాళ్ళు అందరినీ చూసి అట్ ద ఏజ్ ఆఫ్ 94 వెళ్ళిపోయారు. సో శివుడు ఆజ్ఞ లేనిది జీవం కూడా కుట్టదు. సో నీకు ఆ శివుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే అలీతో సరదా షోకి వచ్చావా? అది మరి నిజమే అయిండొచ్చు బహుశా. పాపం చాలా కాలంగా అడుగుతున్నా కుదరట్లేదు రకరకాల కారణాల వల్ల. ఎనీహౌ కొత్త సంవత్సరం మనతో ఓపెన్ అవుతుంది కదా. ఓహో, అలాగంటావా? సో ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య ఎలాగో ఆ శివుడికి ఈ తనికెళ్ళ భరణి అట్టానా? అంత లేదు, అంత సీన్ లేదు. కానీ ఎస్ ఏమిటా అంటే నాకన్నా మహాశివభక్తులు చాలా మంది ఉన్నారు. నేను రాసిన పాటలు, సినిమా యాక్టర్గా నాకున్న పేరు వల్ల బహుశా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ జరిగి ఉండొచ్చు. ఎస్, అంటే మన ఇండస్ట్రీలో ఒక సుబ్బరామరెడ్డి గారు శివభక్తుడు. ఆయన ప్రతి సంవత్సరం శివరాత్రికి చాలా అద్భుతమైన పూజలు చేస్తారు. కానీ నిరంతరం 365 డేస్ ఈ భరణి ఆ శివుడి గురించి మొత్తం పబ్లిసిటీ చేస్తూనే ఉంటాడు. ఏంటి రీజన్ ఏంటి? ఏమిటంటే బోళా శంకరుడు కదా. అంటే చిన్నప్పుడు ఒక కథ చదివా. అంటే మా ఇంట్లో శివారాధన ఉంది మొదటి నుంచి. అదేమిటంటే ఎన్ని పాపాలు చేసినా నీలకంఠే సుశిరముపై నీళ్లు జల్లి పత్రినెవ్వాడు ఇసుమంత పారవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. అంటే దాని తెలంగాణ యాసలో నేను రాసినంటే చెంబుడు నీళ్లు పోస్తే కుష్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే ఊస్తే బస్, ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా, శభాష్రా శంకరా. ఆ బోళా శంకరుడు ఎందుకో మీ కుటుంబంలో ఎవరన్నా కళాకారులు ఉన్నారా అన్న, నువ్వు తప్ప? రచయితలు ఉన్నారు. ఎందుకంటే మా వంశం అంతా కొంచెం పండితులు అలాంటి వాళ్ళు ఉన్నారు. మా అన్న నాకన్నా ముందు వాడు సూరిబాబు ఈజ్ నో మోర్, బట్ వాడు బ్రహ్మాండమైన రచయిత. ఎంత రచయిత అంటే ఇంగ్లీష్ నవల్ ఇలా పెట్టుకుని ఫ్రెండ్ రాసేవాడు, ఇంగ్లీష్ చదువుతూ తెలుగు ట్రాన్స్లేట్ చేసేవాడు. సో ఈజ్ టు రైట్, మంచి ఒరేటర్ లాగా. ఇంట్లో కొంచెం సాహిత్యం మాత్రం మొత్తం కుటుంబం అందరికీ కూడా 7 అన్నదమ్ములకి. అట్లాంటి పండిత కుటుంబం నుంచి వచ్చిన భరణి అంటే రచయిత అవుతాను అని అనుకున్నావునా? లేదు, అనుకోలేదు. నీకు ప్రోత్సాహం చేసింది ఎవరు? నాకు 10th క్లాస్ నుంచి ఒక క్లాస్మేట్ ఉండేవాడు, దేవరకొండ నరసింహ కుమార్ అని.
వాడు ఎందుకో నేను చూడగానే రే నువ్వు బాగా రాస్తావురా, నీలో ఆ శక్తి ఉంది అని వాడు బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఏదో కథ రాయి, పాట రాయి, పద్యం రాని. సరే వాడు ఎట్లా అంటే రోజు ఇద్దరు చదువుకున్నా కూడా వాడు టైప్లో చాలా మాస్టర్ చేసి వాడు నాకన్నా ముందు ఉద్యోగం వచ్చింది. మనం అంతా టైప్ అని చెప్పి ఒక నెల కొట్టి మిగతా డబ్బులు దబ్బేసి ఇలాగా ఈ బ్యాచ్ కదా అంచేత వాడికేమో పాస్ అవ్వగానే ఉద్యోగం వచ్చింది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అని చాలా పెద్ద కంపెనీ. సో రోజు పొద్దున్న మా ఇంటి నుంచి వెళ్ళి కంపెనీ బస్సులో వాడిని ఎక్కించడం, వాడు నాకు 2 సిగరెట్లు కొనిపెట్టడం. ఇలాంటి వాడు ఓ రోజు గండిపేటలో అంటే వాళ్ళ కంపెనీ తరఫున వెళ్ళి పాపం ఈదుకుంటూ పోయాడు. నేను ఏదో రాసుకుంటున్నా, న్యూస్ వచ్చింది, వెళ్ళేటప్పటికి పాపం డెడ్ బాడీ. మేమెంత ఫ్రెండ్స్ అని చెప్పడానికి వాళ్ళమ్మ ఒకటే మాట్లాడింది, ఒరే వాడు పోయావు నువ్వెలా ఉన్నావురా అని. అంత స్నేహం అనమాట. ఆఖరికి ఇంకా దహనం చేయాలి కదా, అక్క ఉంది వాడికి, నాన్నమ్మ అన్కాన్షియస్. మరో గత్యంతరం లేని దశలో నేనే వాడికి, నా స్నేహితుడికి, సో ఈజ్ ద ఫెలో. నాకు దేవరకొండ నరసింహకుమార్. కాలేజీలోనా మీ ఇద్దరు పరిచయం? కాలేజీలో. నువ్వేంటి ఇండస్ట్రీకి రాకముందు పెద్ద దాదా అంట కదా, భరణి దాదా అంటే మా రైల్వే కాలనీలో పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. అంతా కొంచెం రఫ్ అండ్ టఫ్ గైస్. మరి మనకి మిగతా మా వాళ్ళందరికీ గోల్డ్ మెడలిస్ట్, మా అన్నదమ్ములందరూ బాగా చదువుద్ది మనకు అబల. ఇంకా అందుకని మనకు అటువైపు బాగా గ్యాంగులతో తిరగడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం. దొంగతనాలు చేసావా? జాగ్రత్త, వాచి జాగ్రత్త. పర్స్ ఆల్రెడీ కొట్టేసా. వెంకటేశ్వరరావు ఇచ్చావా? ఏంటి దొంగతనాలు ఏంటి? ఏంట్లోంచి పేపర్లు సినిమా కోసం, సినిమాలు చూడడం కోసం అక్కడ గట్టు ఉండేది, అక్కడి నుంచి అవడం వేస్తే పేపర్లు పట్టుకుపోవడం, అమ్మేసుకోవడం, ఇట్లాంటి చిన్న అనమాట. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం టఫ్ గైస్ అనమాట. వాళ్ళు కొంచెం సీరియస్ గానే చేసేవాళ్ళు. బట్ ఎట్లా అంటే గుండాలు వెడళ్ళు సిగరెట్దే అనగానే టక అన్నాక అట్లా ఇచ్చేస్తుంటే మాకు అది హీరో వర్షిప్ అనమాట. మనకిప్పుడు అప్పట్లో నెగిటివ్ క్యారెక్టర్ పేరు చెప్పగానే ఫ్రీగా ఇచ్చేస్తుంటే కింద వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం కూడా ఎప్పటికైనా ఆ స్థాయికి ఎదగాలి. ఓ హీరోయిజం వర్షిప్ వచ్చి ఆ లైన్లో వెళ్ళే క్రమంలో ఇంకా మనం చదువు గిదువు పోయి వాళ్ళతో తిరగడం, రాత్రిళ్ళు, సినిమాలు, రకరకాల ఇంకా అంటే ఇక తగలడిపోవడానికి సరిగ్గా సిద్ధంగా ఉన్న టైంలో మా గురువు గారు రాళ్లపల్లి గారు. ఎక్కడ? నాటకాల్లో. అంటే మా ఇట్లా జరుగుతోంది. కాలేజీ కూడా చదువుతున్న, చదువు పెద్దగా అప్పట్లా. ఈ టైంలో ఒక నాటకం వేసాం. నాటకం వేయాలంటే జంజాల గారి నాటకం కానీ ఆది విష్ణు గారి ట్రై చేసాం. లేడీ ఆర్టిస్ట్ అందులో. మనకు అంత లేదు సీను. నేనే రాశా అద్దె కొంప, ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్. రైల్వే క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్ళగానే వేరే అద్దె కొంపలు ఆ ఎక్స్పీరియన్స్ తో రాశా. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదే ఫస్ట్ నాటకం, ఫస్ట్ రచన, ఫస్ట్ డైరెక్షన్. అసలు మాకు ఎట్లుంటుంది, అసలు మమ్మల్ని అది మామూలు మనుషుల్లోంచి తీసేసేది దేవతల్లో చూసినట్టు చూడడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇంకా మన నాటక సమాజం పెట్టాలి అని ఓ 4 మిత్రుల మాట. ఆనంద్ అని, రాధాకృష్ణ కాళిదాస్ అని, అనంత్ అని, సుబ్రహ్మణ్యం, 4 పెట్టాం. నవీన్ కళామందిర్. దీనికి ఎవరిని పిలవాలి అంటే ఇక్కడే ఆర్వి నరసింహారావు, రాళ్లపల్లి వెంకట నరసింహారావు సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పనిచేసేవాడు ఆయన. సరే ఆయన దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు వచ్చి మా అసోసియేషన్ ఓపెన్ చేయాలి. మా జీవితంలోకి అలా ఎంటర్ అయ్యారు. అప్పటికి ఆయనకి పెళ్ళి 14 రోజులు అంతే. అంటే వాళ్ళ ఆవిడ జీవితంలోకి ప్రవేశించిన 14వ రోజుకి నేను ప్రవేశించా. ఇంకా అక్కడి నుంచి ఒక దశ వచ్చేటప్పటికి నేను మా ఇంట్లో కన్నా వాడింట్లోనే ఎక్కువ ఉండడం ప్రారంభించాను. ఎందుకంటే నన్ను కొడుకు కన్నా ఎక్కువగా ఆదరించాడు ఆయన. సో నాకు అది నిజానికి ఇవాళకైనా సరే ఈజ్ ఏ లివింగ్ గాడ్. అది బహుశా నీకు తెలుసు ఎంతటి పరిచయం. ఎందుకంటే నేను ఆయన్ని చూడటానికి వచ్చా, గడ్డ వేసుకొని ఒక క్యాండిడేట్ కూర్చొని రాస్తున్నాడు. నేను నిన్ను అడిగా, హలో రాళ్లపల్లి గారు ఉన్నారా అన్న. ఆలి అనే పేరు అన్నారు. అనగానే ఎవడరా బాబు వీడు. ఆయన ఇంట్లో వైఫ్, ఆయన, 2 ఆడపిల్లలు. అవును. ఈ క్యాండిడేట్ ఎవడో తెలియదు. అనే కూర్చోండి పిలుస్తాను అన్న. వచ్చారు, ఆయన పరిచయం చేశాడు నేను. ఇది ఎప్పుడు 86, 87లో. అప్పుడైనా ఇండస్ట్రీకి రావడం. అదే నేను యాక్చువల్గా 84కే వచ్చాను. బట్ ఇక నేను ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. అవును. సో అలాగే మనకి పరిచయం అయింది. తర్వాత రైటర్గా ఎదిగి ఇక యాక్టర్గా ఈ రౌడీజం చేయటం వల్లే
ఎమ్మెల్యేలో ఆ క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం లేదురా. అది దర్శకుడు కృష్ణారెడ్డి గారు చెప్పారు. కాకపోతే ఇక్కడ పుట్టి పెరగడం వల్ల యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్. తోటరాముడు అంటే తనికెళ్ళ భరణి, తనికెళ్ళ భరణి అంటే తోటరాముడు. అది చాలా అదొక జీవితంలో ఏం ఎమ్మెల్యేల కవిత్వం ఏంటది? నాకు బుల్లి చెల్లి, దానికి గల్లీలో పెళ్లి, నా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ 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 మళ్ళీ.